ఇక్కడ ఈ మంచితనము ఈ విలువలతోని గొప్ప సాహిత్యం. ఒక తుమ్మ చెట్టును చూస్తే ఇక్కడ పాట వస్తుంది మాకు. మేము తెలంగాణ ఉండకపోతే ఆ పాట రాష్ట్రం కాదు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో తుమ్మ చెట్టును పెట్టుకొని తుమ్మ ముళ్ళను ఉండే ఓపిక లేదు ఇక్కడ. మేము తుమ్మ చెట్టును చూస్తే ఓ నల్ల తుమ్మ పసిడి పూల కొమ్మ నీవు లేక పల్లె చిరునామ లేదమ్మా. ఒక తుమ్మ చెట్టు ఒల్లంత ముళ్ళున్న ఒడి మత్తనోయమ్మ కొల్లలుగా పిట్టెలకు కొలుపు నీ ఇల్లమ్మ కాటు కాపూతలా నీ తనున్న కడుపులో జాలోలే పసుపూరుతావమ్మ కంచలేకన పెరిగి మంచ నీవయ్యేవు మంచపై కాపుకు దాపు నీవయ్యేవు కంచలేకన పెరిగి మంచ నీవయ్యేవు. సౌండ్ తక్కువ. మంచపై కాపుకు దాపు నీవయ్యేవు గులకరాళ్ళ సౌక నేలైన మొలిసేవు గుట్టలు రాళ్ళున్న గుబురుగా పెరిగేవు అయిన పెట్టిపోతల కొరకు పెట్టుకోవు బెంగ మేక పంచకముంటే అదే నీకు సురగంగా. ఓ నల్ల తుమ్మ సగరి ఓ నల్ల తుమ్మ పసిడి పూల కొమ్మ పాలు మరిసిన మేక పాలు నీ పిందెలు కాళ్ళు గదిపిన నేల కాళ్ళు గది ఆయన బాగానే నీవే ఎక్కువ కాళ్ళు గదిపిన లేత కాళ్ళకు అందెలు. ఇట్లా ఒక తుమ్మ చెట్టును చూస్తే పాటలు ఊడతాయి. ఇక్కడ రాస్తాం అంతే. మేము రాయడం అంటే మా గొప్పతనం కాదు. పలికడిది భాగవతం పలికించడి వాడు రామభద్రుడట అని చెప్పినట్టు ఈ నేలకి లక్షణం పాటలంటే. ఒక్క సుక్క సత్తయ్య చదువురాదల్లా ఆడిపోతాడు. ఇక్కడ చెరువిరాల భాగయ్య ఆంధ్ర ప్రాంతంలో చింతామణి నాటకం రాకముందే తెలంగాణలో కాంచనమాల వేశ్య నాటకంతో వేసినాడు. ఆంధ్ర ప్రాంతంలో రాధా పాత్ర లేకముందే కాంతామతి పాత్ర సృష్టించినాడు. అక్కడ సుబ్బిశెట్టి లేకముందే ఆ చిట్టిబ శెట్టిని సృష్టించినారు. పోలి శెట్టిని పెడతాడు. హరుడు గిరిజను పెళ్లి ఆడునట్టు తెరుగు మీర కనిపెట్టి మురహరుని తపము చెడగొట్టి విరిశరుని తాపమును బట్టి కరకంటుడన్న కచ్చ. అసలు మామూలు యక్షగానాలు రాలి ఇక్కడ. కందాల రామాచారులు రంగాచారులు రాసిన బిడదూరు హరిశ్చంద్ర నాటకమే ఆంధ్ర ప్రాంతంలో వేల లక్షల ప్రదర్శనలు ఇవ్వబడిన హరిశ్చంద్ర నాటకానికి పునాది. సాహిత్యంలో అంత చరిత్ర ఉన్న ప్రాంతం. అవన్నీ మా పాటలో మీరు వినొచ్చు. తెలంగాణ తేజన్ సినిమాలో, పూసిన పున్నం సినిమాలో, అట్టనే రాయలసీమ మీద రాసిన ఉత్తరాంధ్ర రాసిన అది వేరు. కనుక అలాంటి జీవద్భాష ఉన్న ఈ నేల సాహిత్యాన్ని ఉండటం వల్ల ఇవాళ తెలంగాణ నీళ్ళు వచ్చినాయి. నిజంగా నమ్ముతున్నాం. కరువులున్నాయి. ఏడ్చేది మేము మామూలు ఎడపుండపోయేది. వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది లొట్ట పీసు చెట్లు గిట్టునా వెరిగినవి తరిపొలము దక్కింది పెరికలము మిగిలి సెలికంత మొరమయ్యి గొలుకయ్యింది కలమంద జమ్ముళ్ళు రా తెలంగాణ కరువుకు గురుతాయరా. కలమంద జమ్ముళ్ళు రా తెలంగాణ కరువుకు గురుతాయరా. సేదారమేడుంది రా తెలంగాణ సేలన్ని బిల్లాయరా. సేదారమేడుంది రా తెలంగాణ సేలన్ని బిల్లాయరా. ఇట్లా కంటే కానుపు కొరకు సస్త బొంద కొరకు వలసవు అయిన జనము వచ్చిపోతుంటారు. సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగ చేసేరు. పెళ్లి ఎల్లిన నెలకురా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి. ఇట్లాంటి బాధలుండేది.
దాని తర్వాత తెలంగాణ వచ్చింది. నీళ్లు గోదావరి, ఊర్లల్లో నమ్ముతారో అమ్మరో ఇగం వచ్చిన నీళ్ళు వచ్చాయి తెలంగాణకు ఒక్క 5-10 ఏళ్ల పాలనలో. ఇంకా పారుతున్నాం, అద్భుతం. అందుకని నీళ్లు రావటం, జీవితం మారటం. ఇవాళ తెలంగాణలో మీరు కానీ మేము కానీ మనుషుల మధ్యలో గతంలో ఊరుమ్మడి కలిసే ఊరంటే జాలు కొలను, ఊరంటే అద్భుతం, ఊరంటే పచ్చి పాల మంద, ఊరంటే జాలి కొలను, నీటిలో సిలికలు చేపలు, ఊరంటే చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ దర్శన గన్నేరు పుంజరులు ఆకుపచ్చలు లేత వగరు వాసన పూత గుబురు గుబురుల ఖాతలు గురువందరు నుపోతలు పరిమళ పువ్వు మొగ్గలు పల్లె బుక్కలు సుక్కలు పూసిన మొగలి పాతలోని రెక్కల అద్భుతాలున్న ఊరది. అలాంటి ఊరు, అలాంటి ఊరిలో ఇవాళ ఏముంది? కూసుంటే కూర కాడ, లేకుంటే సార కాడ, ఊకుంటే టీవీ కాడ, లేకుంటే చేతుల సెల్లు, చూడగొట్టే పిల్లకు సెల్లు, చూడగొట్టే చిన్నకు సెల్లు, గోడగట్టే తాపికి సెల్లు, గోడగట్టేటన్నకు సెల్లు, చూడగొట్టే చిన్నకు సెల్లు, అగ్గి పెట్టే బీడి కట్టలో అందరి జేబులలో సెల్లు, చేతులలో సెల్లుల మెరుపు, చెవులలో నన్నుల కరుపు, వెనుక ముందు జేబులు, ఏనాడుతున్న సోడలు, తెలంగాణ పంచలు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ జీవితం పోయి మనుషులు మారిపోయి తెలంగాణ అంటే ఒక విరోధాత్మకమైన మానవీయ సమాజంలో నేరపూరితమైన మనస్తత్వాలు పెరుగుతున్నాయి. భూమి అంటే కంచెలు, ఊళ్ళల్లో అనేక రకాల పిక్షలు, పాలపిట్ట, తీతుబొమ్మ, గోరు వంక, నా పాటలో పిట్టపాట మీరు వింటారు, వినాలి మీరు అన్ని కడే పనుక. అలాంటి వాతావరణం పోయి క్రమంగా జీవరాశులు దూరమవుతా ఉన్నాయి. కాలుష్యం పెరిగితే మీరంతా అమెరికాలో అద్భుతంగా మంచి నీళ్లను, ఒక్క సరస్సును మీ ఇంట్లో ముంగరున్న లేకులను అద్భుతంగా చూసుకుంటారే. తెలంగాణ చెరువుల్లోకి 10 మందుల గత్తర వాసన వస్తే తెలంగాణ పాట సినిమాలకు వచ్చి పల్లె కన్నీరు పెడుతుందో, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలం, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలం, కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలం, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలం. తుమ్మన వాముల తుమ్మను వరుసను కమ్మరి కొలివిన తుమ్ము వేరినది పెద్ద బారిష ముద్దు బారినది, సాలెల మగ్గం సడుగు నిరిగి, సాలెల మగ్గం సడుగు నిరిగినై, నా చేతి వృత్తుల చేతులిరిగినాయో నా పల్లెల్లోన, రామస్వరాజ్యం గంగల కలిసే నా పల్లెల్లోన, కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలం, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలం. అట్లా అరే సినిమాల్లో హలో ఇక్కడ అది బాగుందరా, హలో సినిమాలోకి వచ్చింది పాట. సినిమాలో రావడమే కాదు, పాటలు మేము మంచి గంధాలు కంచెలు గుప్పినామంటే ఇప్పుడు మారిపోయి పాట గమ్మత్తుగా మంచి దాటంగా కంచె కాడికి వచ్చింది. మా పాటలో ఉన్న పదాలే పాపు వాళ్ళు మన పిల్లలు కనుక రాస్తారు. ఎప్పుడో నేను సినిమా రాసే పాట చాలా మారుతాయి, తప్పదు రాయని, కానీ దానికి భిన్నంగా కొత్త కథ వస్తుంది. ఇది తెలంగాణకు నడవదు. ఇది నృత్యరత్నావళి జాయప సేనాని ఆ రోజుల్లోనే 11వ శతాబ్దం నాడు రుద్రుని కాలంలోనే, గణపతి దేవుల కాలంలోనే తెలంగాణ నృత్య రూపకాన్ని పేరుని తెచ్చినాడు. విద్యానతుని లక్షణ శాస్త్రాలు వచ్చిన నేల ఇది. తెలంగాణ నుంచి నాట్యగత్తలు 200 మంది భువనేశ్వర ఆలయం, సూర్య దేవాలయం దగ్గర కోనార్క ఆలయం పైన పేర్లుంటాయి. సాక్షాత్ త్యాగరాయ స్వామి తెలంగాణ వాడని ఒక చర్చ ఉంది, కాదు ముచ్చటనే పదం తెలంగాణకు ఉంది. హరిదాసులు విడలే ముచ్చటగానే అంటాడు త్యాగరాయ స్వామి. ఆ పదం తెలంగాణ పదం, గుర్తుపెట్టుకో. అది మారిపోతూ ఉంది, మనుషులు మారిపోతూ ఉన్నది, జీవితం మారిపోతూ ఉన్నది. భూమి అంటే తెలంగాణలో కంచె, చెట్టు, సేను, అది పోయి ఇప్పుడు తెలంగాణ భూమి అంటే ఫెన్సింగు. మీరు అమెరికా నుంచి ఇక్కడ పొలం కొని భూమి కొనిపో, మరుసటి వరకు ఒక లేస్తాడు, వరకు కూర్చోబెడతాడు పంచాది. ఇలాంటి సమస్యలతో పాటలు రావాలా.
ఇలాంటి అనో సినిమాలు రావాలా, కొత్త జీవితం రావాలా, అదే పని జరుగుతూ ఉంది. అయిపోయింది. కాలం సూపుల గాలం రా ఇది, కాలం సూపుల గాలం రా ఇది, కవ్వించేటి తాళం మేళం, మంటిని మింటి మేళం వేసే అంగడి ఆటరా, కాసల కట్టర ఆశరా, ఇది కాటికి పోయిన ఇడుబడి పొడవదు. కొండల మీద సుక్కల పందిరి అందే ఆశ నీకుంది, కొండల మీద సుక్కల పందిరిని అందే ఆశ నీకుంది, కానీ కుండల మెతుకు లేకపోతే ఆశకు ఉనికే ఉండదురన్న. నీ కుండల మెతుకునిచ్చే నీ శాస్త్ర విజ్ఞానం అచ్చుగుచ్చినట్టు పుర్రెను 3D పెట్టొచ్చు, అచ్చుగుద్దినట్టు పుర్రెను అట్లనే చెయ్యొచ్చు అంటారా. సురుకుమన్న గుండెను చూడ, సచ్చినోని గుండెను తీసి సచ్చటోనికి వెడితే చాలు, ఆశ వదులుకున్న మనిషి లేచి తిరుగులాడుతాడంట. లోపల కాలేయ గండము ఆపదిప్పుడు లెక్కే కాదు, ఆ గుండెకు కాలేయానికి అన్నము పెట్టే రైతు గుండె మరి ఎందుకు ఆగినదో అడుగరు చెప్పుడి. ఇది వాళ్ళ తెలంగాణ నేపథ్యం. రైతు బాగుండాలా, ఊరు బాగుండాలా, జ్ఞానం బావాలా, మనం బతకాలా, ఇతరులు బతకలేవాలా. కులాలు మతాలు మానవత్వంతో, కులము మతం శాస్త్రీయం కాదు, దైవత్వం ఉండాలా, మతాలకు అతీతంగా ఉండాలా. వందే నవాజు గుల్బర్గా తెలంగాణ నేల. కలందర్ బాబా మసీదు మట్టిలో, మసీదు కొమ్ములెక్కలే మసీదు మట్టిలో ఉన్నాడు. వరకవి సిద్ధప్ప మట్టిలో ఉన్నాడు. ఇక్కడ వధూతల పుట్టిన నేల. ఇలాంటి పుణ్య నేల పైన మీ తెల్లారి వరకు పాడొచ్చు, కానీ సమయభావం వల్ల తెలంగాణ అస్తిత్వాన్ని, భాషను, తెలంగాణ అంటే పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వం, తెలంగాణ అంటే గాంధేయవాదం, కమ్యూనిజం, మానవత్వం, తెలంగాణ అంటే కులరహిత సమాజం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.